హలో వివర్స్, నమస్తే అండి. ఇప్పుడు మనం మిరియాల చారు తయారు చేసుకుందాం. మిరియాలు, కందిపప్పు, చింతపండు, కరివేపాకు, వాటరు, జీలకర్ర, ధనియాలు అండి. చూస్తున్నారు కదా. ఇక వాటర్లో మనం చింతపండు నానబెట్టేసి కొద్దిగా ఉప్పు, పసుపు యాడ్ చేసి అవన్నీ మామూలుగా మనం మిక్సీ అయినా చేసుకోవచ్చు, రోట్లో అయినా దంచుకోవచ్చు అండి. ధనియాలు, మిరియాలు, కొద్దిగా కందిపప్పు, జీలకర్ర అన్నీ పొడిలాగా చేసి ఇందులో యాడ్ చేశానండి. ఇక చింతపండు పులుసు వాటర్లో చక్కగా కలిసిపోయిందండి. అన్నీ విధంగా పొయ్యి మీద పెట్టేసి బాయిల్ చేస్తున్నామండి. చూస్తున్నారు కదా, మన చారు మరిగిపోతుందండి. వెరీ సింపుల్ ప్రాసెస్తో ఇప్పుడు మనం ఈ మిరియాల రసాన్ని తయారు చేస్తున్నామండి. మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి ప్లీజ్. చూస్తున్నారు కదా. ఇక ఇది చల్లారాక ఫిల్టర్ చేసుకొని మనం పోపు పెట్టేసుకోవటమేనండి. వెరీ సింపుల్ అండి. చూస్తున్నారు కదా. పోపు కోసం పోపు మసాలా సీడ్స్, పెద్దల్లిపాయ పీసెస్ ఆయిల్లో ఫ్రై చేస్తున్నామండి. ఇక కొన్ని కర్రీ లీవ్స్ యాడ్ చేసుకుందామండి. మన ఇష్టం అండి. కర్రీ లీవ్స్ ముందుగానే మనం మరుగుతున్న చారులో వేసాము, అదేనండి రసంలో వేసాము. కావాలనుకుంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసుకోవచ్చు అండి. మేము కొద్దిపాటిగా కర్రీ లీవ్స్ కూడా ఈ పోపు మసాలాలో యాడ్ చేసామండి. మన పోపు మసాలా ఫ్రై అయిపోయిందండి. చూస్తున్నారు కదా. ఇక ఈ ఫిల్టర్ చేసిన రసాన్ని పోపు మసాలాలో యాడ్ చేసేటివండి. వెరీ సింపుల్ ప్రాసెస్తో మన ఈ చారు మిరియాల రసం రెడీ అయిపోయిందండి. మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. బై అండి.